హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ న్యాచురల్ వరల్డ్. ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు ఎర్ర కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు వేసి బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత అందులో టమాటో ముక్కలు, పసుపు, కొంచెం నెయ్యి, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తరువాత ఇప్పుడు మీకు తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సగం చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని ఇందులో కలుపుకోవాలి. వేసుకొని దీనికి సరిపడా నీళ్లు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా పప్పు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చివరిగా కొంచెం నెయ్యి వేసుకొని ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తిరగమాత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోతుంది. దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో 2 చల్లమిరపకాయలు పక్కన పెట్టుకొని ఈ టమాటా పప్పు వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్క కూరతో తృప్తిగా అన్నం తినచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.